ఇగో పెద్ద ఆయన సిఫోర్స్ అట, సిఫారసు సిఫోర్సు అంటే సిఫారసు చేసి ఫోర్స్ చేస్తున్నట ఎవరో పెద్ద ఆయన. మరి లేఖలు ఫోన్లకు హడలిపోతున్నట మంత్రులే. కొన్ని రోజుల తర్వాత స్వయంగా వాకపు చేస్తున్నట. సాధ్యమైతే క్లియరెన్స్లు లేదంటే వివరణలట. మరి ఎవరి పెద్ద ఆయన? పెద్ద ఆయన అంటే ఎవరు? జానారెడ్డా? మరి ఆ పెద్ద ఆయన జానారెడ్డి కాకుండా ఇంకెవరు ఉన్నారు? ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద ఆయన నుంచి వచ్చే లేఖలు ఫోన్లకు మంత్రులే హడలిపోతున్నారట. ఆయన నుంచి లేఖ వచ్చిందంటే చాలు దాన్ని వెంటనే చదువుతున్నారట. ఇక ఫోన్ వస్తే మాత్రం మీటింగ్లో ఉన్న రెస్పాండ్ అవుతున్నారట. ఆయన చెప్పిందంతా విని సాధ్యమైన పనులైతే వెంటనే ఆ పని చేయాలని తమ శాఖ అధికారులకు చెప్తున్నారట. లేదంటే మాత్రం నేరుగా ఆయనకే ఫోన్ చేసి సార్ ఆ పని కష్టం సార్ అని వివరిస్తున్నారట. తను చెప్పిన పనిని కొందరు మంత్రులు పట్టించుకోకపోతే సదరు పెద్ద ఆయన స్వయంగా ఆ మంత్రులకు ఫోన్ చేసి ఏమైందయ్యా, నేను రాసిన లెటర్ అందిందా, ఇంతకు పని అవుతుందా కాదా, ఏదోటి చెప్పు అని అంటున్నట. ఎవరు? మన పరిశీలించే మంత్రి పెద్ద ఆయన జానారెడ్డి. రాజకీయంగా పాలనా పరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న దక్షిణ తెలంగాణకు చెందిన ఒక పెద్ద ఆయన. ఇక దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ దేంట్లోకి వస్తుంది? సౌత్ తెలంగాణకే వస్తుంది. 2023 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఆయనే కదా. కానీ ఆయన ఇంటికి ఇప్పటికీ చాలామంది ప్రజలు నాయకులు వెళ్ళి తమ సాధక బాధకాలు చెప్తుంటారు. ఆయన మాట చెప్తే ప్రభుత్వంలో పక్కాగా పని అవుతుందని ధీమాతో తమ సమస్యలు ఆయనకు వివరిస్తుంటారు. సదరు పెద్ద ఆయన తన ఇంటికి వచ్చిన వ్యక్తులు నాయకుల సమస్యలను ఓపికగా వింటారట. అంటే ఈయన కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేది ఒక భయం అయితే అందరికి ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఇంకో పెద్ద కొడుకుని ఎంపీ చేసిండు, చిన్న కొడుకుని ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు ఈయన కూడా సలహాదారు పదవి కావాలని చూస్తున్నాడు. కానీ అది మళ్ళీ ముగ్గురు అయితే ఇజ్జత పోద్దని ఆపుతున్నారు. లెటర్లే కాదు ఫోన్లు కూడా చేస్తున్నట. అన్ని పనుల కోసం ఆయన లేఖలు రాయరు. రూల్స్కు లోబడి చేయాల్సిన పనులు ఉన్న వాటికి మాత్రమే లేఖలు రాసి రూల్స్ దాటి చేయాల్సిన పనులకు మాత్రం ఫోన్ చేస్తున్నట. మీ దగ్గరికి మాకు తెలిసిన వ్యక్తి వస్తాడు, కాస్త పని చేసి పెట్టు, మనకు బాగా కావాల్సినోడు అంటూ ఆ పెద్ద ఆయన మంత్రులకు ఫోన్లు చేస్తుంటున్నాడట. మనకు బాగా దగ్గరివాడు పోస్టింగ్ కోసం వచ్చాడు, మీ దగ్గరికి పంపుతున్నా కాస్త చేసి పెట్టు అని మంత్రులకు సూచిస్తున్నాడట. మీ డిపార్ట్మెంట్లో ఏదో ఒక చిన్న వర్క్ ఉందట, ఆ చిన్న వర్క్ మనోళ్ళకి ఇప్పించు అంటూ ఫోన్ చేసి చెప్తుంటాడట. అయితే సదరు పెద్ద ఆయన సీనియర్ లీడర్ కావడంతో ఆయన పైన ఉన్న గౌరవంతో ఆయన నుంచి వచ్చే ఫోన్లకు మంత్రులు రెస్పాండ్ అవుతున్నారట. ఇంకా పెత్తనం చేస్తున్నాడా ఏందా ఆయన పెత్తనం అని కొంతమంది మంత్రులు అనుకుంటున్నారట. మనం రమ్మను కదా. సో ఇట్లా జానారెడ్డి ఇంకా నడిపిస్తున్నాడు హవా.